ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ సార్ ఇప్పుడు శివకళ్యాణ్ గారిదే ఒకటి మంచి ఉన్నది, ఆఫీసులు ఉన్నాయి, 2 ఆఫీసులు తీసుకున్నారు, 3 ఆఫీసులు తురుముఖాన్ డైరెక్టర్. తురుముఖాన్ డైరెక్టర్. అందులో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాం. ఓకే. పాజిటివ్ నెగటివ్? నెగిటివ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఓకే. కామెడీ నెగిటివ్ ఉంటుంది. ఓకే. ఈ బ్రహ్మం కూడా కొద్దిగా కలుపుతాడు అక్కడక్కడ. ఓకే. అంటే అది టేక్ ఆఫ్ అయింది క్యారెక్టర్ కాబట్టి కొద్దిగా ఆ వేరియేషన్ ఉండే విధంగా ఉంది. తర్వాత ఈ మధ్యలో వచ్చినవాడు గౌతమ్ అనే ఒక సినిమా ఎంటర్ అయినా మొన్న. గణపతి రెడ్డి గారు ప్రొడ్యూసరు, చాలా మంచి ప్యాషనెట్ ప్రొడ్యూసర్. ఆయన కూడా ఆయన పిలిచి మనకు డైరెక్టర్ గారు పిలిచి అభిభూషణ్ ఆయనలో మెయిన్ క్యారెక్టర్ చేస్తుండన్న అన్న మనం సైడ్ చేసి మన గణపతి రెడ్డి గారు నా సినిమా చూడడం, సార్ బాగా మాకు సపోర్టింగ్ ఉంటాడు, ఆ సినిమా చేసిన. విడ్డూరామ్ అని ఒక సినిమాలో మంచి టిపికల్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా వేరే 2-3 సినిమాలు చేస్తున్నా సార్. అంటే ఇవన్నీ కూడా కొంచెం లెంత్ ఉన్న క్యారెక్టర్ లెంత్ ఉన్న క్యారెక్టర్ లేదు సార్, లెంత్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నా. లెంత్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నా. మినిమం ఒక ఉంటుంది సార్ మనకంటూ, అంటే కథలో ఇంపార్టెంట్ రోల్సే చేస్తున్నా. అడుగుతున్నారు కూడా. ఓకే. ఓకే. నిజాన్ని మీ కటౌట్ కూడా అలాగే ఉంది. నిజంగా కటౌట్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, లేకపోతే వాయిస్ కావచ్చు. అవును సార్. ఏదో ఉన్నా మీరు ఏ క్యారెక్టర్ కానీ సరిపోయేలాగా కనిపిస్తూ ఉంటారు, ఏజ్కి తగ్గట్టుగా. అవును సార్, పర్ఫెక్ట్గా. తేజ వాయిస్ అంటే తేజ గారు ఒక సినిమా రామానాయుడులో ఆడిషన్ చేసిండు సార్. పోయినాం, ఇట్లా డార్క్ లైట్స్లో ఉన్నాయి, సార్ కూర్చున్నాడు. ఇట్లా థియేటర్ చేసిన అది సార్ ఇట్లా అంటే చెప్పు ఏమొస్తుంది నీకు, డైలాగ్ చెప్పాను. చెప్తున్నా ఆగు అని ఒక చిన్న చైర్ పైన వెనకాల గోడకి ఒక చిన్న డాట్ పెట్టి నువ్వు లేచి అటు ఇటు నడుస్తూ ఆ చుక్కను చూసి చెప్పా డైలాగు, కళ్ళు బ్లింక్ చేయకుండా అని చెప్పిన తర్వాత వాయిస్ నాకు కొద్దిగా బేస్ వాయిస్ సార్. అంత అయిపోయింది. సార్ ఏదో రెడ్ పెన్ తోటి ఏమో రాసుకున్నాడు. నీవు నా సినిమాలో మెయిన్ విలన్కు డబ్బింగ్ చెప్పాలన్నాడు. డబ్బింగ్ చెప్పాలన్నాడా? సార్ ఆర్టిస్ట్ కావాలన్నా నీ క్యారెక్టర్ ఇస్తారా, నీ క్యారెక్టర్ ఇస్తా, నీ వాయిస్ మాత్రం నా సినిమాలో మెయిన్ విలన్ చెప్పాలి, చెప్తావా నువ్వు అని అడిగాను. నేను షాక్ అయినా సార్. నేను లేదు సార్, నేను 100% చేస్తాను, నాకు క్యారెక్టర్ అయితే కావాలి సార్. అది సినిమా రాదా అనుకుంటా సార్. అది వెంకటేష్ అంతా నాకు ఫోటోషూట్ చేసారు సార్, పాయింట్లు వేసి అన్నేసి బట్టలు వేసి. అది ఏదో కరోనా ముందు ఆగిపోయింది సార్. కానీ సీత సినిమా అప్పుడు పిలిచిర్రు, అప్పటికి తురుముఖాన్ స్టార్ట్ అయింది సార్. అట్లా ఆ సినిమా మిస్ అయింది నాకు. ఓకే. ఓకే. సార్ గుర్తుందో లేదో తేజ గారికి, కానీ నేను బాగా గుర్తుపెట్టుకున్నా. సార్ని ఎప్పుడు కలిసినా నేను అది నెక్స్ట్ సినిమా వేసిపోతా కంపల్సరీ. త్వరలో ఆయన కొడుకుని హీరోగా పరిచయం చేస్తా. నేను మీరు ఇట్లా అన్నారు సార్, నేను వాయిస్ చెప్తా, నాకైతే మీతో పని చేయాలని ఉందని అడుగుతా కంపల్సరీ.